వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఇది వచ్చేసి పెట్రోల్ 2004 మోడల్ 69,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,60,000 దీని ప్రైస్. 1,60,000 దీని ప్రైస్ ఉంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ మనకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 2,80,000 చెప్తున్నారు ప్రైస్. జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ 2010 మోడల్, ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి ఆల్టో ఒకటి ఉంది, దానికి సంబంధించి పేరు అయితే మెన్షన్ చేయాలి అంటే డీటెయిల్స్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 1,70,000 చెప్తున్నారు. 73,000 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్టో ఎల్ఎక్స్ఐ, ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,30,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇయోను. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్. అండ్ ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి మరో కార్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి 4,90,000 దీని ప్రైస్ చెప్తున్నారు. పెట్రోల్, సెలేరియో విఎక్స్ఐ 2015 మోడల్, 36,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను బ్రదర్. ఇది వచ్చేసి 3,10,000 దీని ప్రైస్. అండ్ ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2012 మోడల్, 2013 రిజిస్ట్రేషన్, 39,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 2,65,000 ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మోడల్ 2013, ఇది ఓమ్ని పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ 2011 మోడల్, 2,60,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 1,70,000 దీని ప్రైస్ చెప్తున్నారు. పెట్రోల్, ఆల్టో ఎల్ఎక్స్ఐ 2007 మోడల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 65,000 దీని ప్రైస్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది. మోడల్ 2000. అండ్ ఇది వచ్చేసి మారుతి 800 పెట్రోల్. ఇది డ్రైవింగ్ కోసం అంటే ఈ కారు ఒక లైక్ లర్నింగ్కి పర్ఫెక్ట్గా పనికొస్తుంది ఈ మారుతి 800. చూడొచ్చు మీరు ఈ కారు. అండ్ ఈ కార్ ప్రైస్ కూడా తగ్గుతుంది యాక్చువల్గా. అంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే దీని ప్రైస్ కూడా తగ్గుతుంది. ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా అంటే లైక్ ఇదే కంపల్సరీ ఇవే ప్రైస్ ఉండాలని ఉండదు. డెఫినెట్గా దీని ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఈ కార్ వచ్చేసి 5,90,000, 47,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 MS 1.5 డీజిల్. అండ్ ఇది వచ్చేసి 5,20,000 చెప్తున్నారు. 2013 మోడల్, 91,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. ఇది వచ్చేసి 8,20,000 చెప్తున్నారు. MS 1.5 2018 మోడల్, 23,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 5,90,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి MS డీజిల్ 2015, 73,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఏంటంటే ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. అండ్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాను నేను మీకు. సో ఈ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే దీనికి సంబంధించి మీరు ఏమైనా అంటే లైక్ ఈ కార్స్కి సంబంధించి ఇమేజెస్ కావాలన్నా ఇవన్నీ కావాలంటే లైక్ ఆ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేస్తే ఆ వాళ్ళు మీకు మొత్తం హెల్ప్ చేస్తారు. అండ్ ఈ ప్రైసెస్ అనేవి నెగోషియబుల్, అంటే పర్ఫెక్ట్ ఇవే కాదు. 4 lakhs ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫిగో 2012 మోడల్. అండ్ రీడింగ్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫిగో 2010, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,95,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫిగో డీజిల్ 2011 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 3,50,000. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,75,000 చెప్తున్నారు. హోండా సివిక్. ఇది వచ్చేసి పెట్రోల్, 2007 మోడల్. ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లో ఉన్న కార్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏంటంటే లైక్ రిసెప్షన్ నెంబర్ అవి కూడా ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ చేసి
దీనికి సంబంధించి మీకు ఏ కార్స్ కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న కార్ వచ్చేసి క్రూజ్ 2011 అండ్ ఇది వచ్చేసి 6,40,000 దీని ప్రైస్. సో నేను మీకు ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 15,50,000 93,000 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ అండ్ ఇది వచ్చేసి మోడల్ 2016. రీడింగ్ వచ్చేసి 93,000 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 4,70,000 చెప్తున్నారు. వాంటో ఇది వచ్చేసి 61,000 కిలోమీటర్స్ తిరిగింది. డస్టర్ 7,40,000. ఇది వచ్చేసి డీజిల్. ఇక్కడ మనకి మరో డస్టర్ ఉంది. ఇది వచ్చేసి 8,40,000 ప్రైస్. 2016 మోడల్ 32,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వర్షన్. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి 8,20,000 చెప్తున్నారు. ఎర్టిగా 2DI డీజిల్ వర్షన్ 2013 మోడల్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,60,000 దీని ప్రైస్. 56,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ క్వాంటో 2013 మోడల్. సో ఇవి బడ్జెట్ కార్లో ఉన్న కార్స్ ఇవన్నీ. సో ఇన్నోవా అడిగారు ఎవరో, సో ఇప్పుడు ఇన్నోవా చూపిస్తున్నాను. ఈ ఇన్నోవా వచ్చేసి 11,80,000 దీని ప్రైస్. 2012 మోడల్ అండ్ యాజ్ టీజ్గా ఏంటంటే దీన్ని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇన్నోవా. అండ్ ఇక్కడ మరో కార్. ఇది వచ్చేసి 14,10,000 దీని ప్రైస్ అండ్ రీడింగ్ వచ్చేసి 48,000 కిలోమీటర్స్. డీజిల్ వర్షన్ హుండై క్రేటా. ఇది వచ్చేసి బెంజ్ 6,30,000 చెప్తున్నారు. 2006 మోడల్ బెంజ్ W203 C220 CDI 80 ఫ్యూల్ టైప్ డీజిల్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇన్నోవా ఉంది. సో ఈ ఇన్నోవా వచ్చేసి 6,50,000 దీని ప్రైస్ చెప్తున్నారు. 2,20,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇన్నోవా 2.5 డీజిల్. సో నేను మీకు ఇప్పుడు చూపించిన కార్స్ అన్నీ బడ్జెట్ కార్స్ బ్రదర్స్. సో ఈ బడ్జెట్ కార్లో ఉన్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా అంటే నేను డైలీ మీకు ప్రీమియం సెమీ ప్రీమియం సెగ్మెంట్ అన్ని సెగ్మెంట్ కార్స్ చూపిస్తాను. సో డెఫినెట్గా ఏంటంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా నేను ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 5,75,000 చెప్తున్నారు. 2011 మోడల్ హోండా సిటీ 1.5 అండ్ ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి 8,50,000 చెప్తున్నారు. స్కోడా సూపర్ ఎలిగెన్స్ TDI 1,33,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది అలాగే ఇక్కడ మరో హోండా సిటీ ఉంది బ్రో అండ్ ఇది వచ్చేసి 2009 మోడల్ 63,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,75,000 దీని ప్రైస్. ఇక్కడ మరో హోండా సిటీ ఉంది. ఇది వచ్చేసి 5,70,000 చెప్తున్నారు. 54,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 మోడల్ అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ దీని ప్రైస్ 5,70,000. ఇది వచ్చేసి 6,70,000 చెప్తున్నారు. 65,000 రీడింగ్. 2012 మోడల్ ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ హుండై వర్నా. ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి 3,50,000 హోండా సిటీ 2X 2007 మోడల్ 61,000 కిలోమీటర్స్ తిరిగింది.
సో వ్యూవర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే budgetcarindia.com అని చెప్పి మాదాపూర్ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో ఇదేంటంటే లైక్ చాలామందికి దీనికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఏంటంటే కాల్ సెంటర్ నెంబర్ ఒకటి పెడుతున్నాను. సో తప్పకుండా మీకు ఎటువంటి క్వేరీస్ ఉన్నా సరే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా మీకు సంబంధించి ఏంటంటే మీరు కాల్ చేసి వాళ్ళతో కార్స్కి సంబంధించి నెగోషియేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెగోషియేషన్ కూడా ఉంది. చూపించిన కార్స్ చూపించినంటే అంటే ఎవరు కొనరు కాబట్టి తక్కువ అవుతాయి రేట్స్. సో ఆ రేట్స్ తక్కువ అవుతాయి అన్న విషయం అయితే మైండ్లో పెట్టుకోండి. 3,95,000 స్విఫ్ట్ డిజైర్ VXI 2010 మోడల్. అండ్ ఇది వచ్చేసి 67,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 6,10,000 చెప్తున్నారు, మోడల్ 2013. అండ్ ఇది వచ్చేసి డిజైర్ VDI. అండ్ ఇది వచ్చేసి డీజిల్. ఇక్కడ మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 6 lakhs ప్రైస్ చెప్తున్నారు, 27,000 కిలోమీటర్స్ తిరిగింది. మోడల్ వచ్చేసి 2016 స్విఫ్ట్ VXI పెట్రోల్. ఇప్పుడు చూపించిన కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్స్ అండి. ఇక్కడ నేను మీకు చూపించే కార్ వచ్చేసి 5,40,000లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ VDI 2011 మోడల్ అండ్ డీజిల్ వర్షన్. 65,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 5,40,000. ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ బడ్జెట్ కార్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్. అండ్ ఇది వచ్చేసి 5,50,000. దీని ప్రైస్ 2014 మోడల్ డిజైర్ LDI డీజిల్ వర్షన్ 2014. 61,000 కిలోమీటర్స్ తిరిగింది. $5,80,000 దీని ప్రైస్. స్విఫ్ట్ VDI 2013. 62,000 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్. ఇక్కడ మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 6,80,000 దీని ప్రైస్. డిజైర్ VDI 2014 మోడల్. అండ్ ఇది వచ్చేసి 47,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మరో డిజైర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చి స్విఫ్ట్ LDI 2010. 65,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,90,000. $5,90,000 ప్రైస్. 82,000 కిలోమీటర్స్. స్విఫ్ట్ VDI డీజిల్ అండ్ 2014 మోడల్ వైట్ కలర్. అండ్ ఇది వచ్చేసి 4,60,000 స్విఫ్ట్ VDI 2011 ఫ్యూయల్ టైప్ డీజిల్. 74,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్లోని కార్స్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI 2007 మోడల్. 71,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,20,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో కార్ చూస్తున్నాం. ఇది వచ్చేసి 6,25,000 దీని ప్రైస్. స్విఫ్ట్ VDI డీజిల్ 2015. అండ్ ఇది వచ్చేసి 84,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 3,50,000 దీని ప్రైస్. 1,16,000 రీడింగ్. స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్ మోడల్ 2008. ఈ కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్లోని కార్స్ బ్రదర్స్. ఇది వచ్చేసి 2,75,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది. 2006 మోడల్ స్విఫ్ట్ VXI పెట్రోల్ వర్షన్. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ బడ్జెట్ కార్లోని కార్స్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఏంటంటే ఈరోజు టోటల్గా 800 కార్స్ ఉన్నాయి బ్రదర్స్. అంటే ఈ 800 కార్స్ వీడియో స్ప్లిట్టింగ్ పెద్దదవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే రేపు మీకు ఇంకొక వీడియో చేస్తాను. అండ్ కొన్ని కార్స్ ఇంకా మెయిన్ కార్స్ ఇంకా ఉన్నాయి ఈ లైన్లో, ఇవి చూపిస్తాను. ఇది వచ్చేసి ఈకో 2010 గూడ్స్ వెహికల్స్ కూడా చూపించమంటున్నారు కొంతమంది. సో అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 2010 మోడల్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2011. ఇది 92,000 కిలోమీటర్స్. 2,95,000. ఈకో ఏంటంటే మారుతి ఓమ్నీకి ఒక మాడిఫైడ్ అని చెప్పచ్చు. అండ్ ఇది స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ వెహికల్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది ఈకో ఇది ఏంటంటే స్కూల్ పిల్లల వ్యాన్ లాగా. అండ్ అంటే లైక్ ఏదైనా